2026 సంవత్సరంలో కూడా ఇంత వివక్ష కొనసాగుతుంది. వాటి గురించి మాట్లాడదాం. స్టోరీ ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీలోని పి గన్నవరం మండలం కుందాలపల్లి అనే ఒక గ్రామంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి చనిపోతే, మాల సామాజిక వర్గం, ఆ వ్యక్తి అంతిమయాత్ర టైంలో అదే గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబం ఒకటే దారి నుండి అంతిమయాత్రకి వెళ్తుంటే శవాన్ని మా ఇంటి ముందు నుండి తీసుకెళ్ళొద్దు అని ఆబ్జెక్షన్ చేసి బలవంతంగా వాళ్ళను ఊరు మొత్తం తిప్పి చేలల్లో చిలకల్లో నడిపించి అంతిమయాత్ర చేసే విధంగా అంత ఘోరంగా అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. ఇది ఎంటైర్ 2 రాష్ట్రాలు కూడా వీటిని ఖండిస్తున్నాయి. ఇమీడియట్గా అక్కడ డిఎస్పీ గారు, కొత్తపేట డిఎస్పీ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. 9 మంది ఆ కుటుంబం సభ్యులు అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తులపైన అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళను రాజోల్ కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం కావాలి, మేము ఫేక్ అట్రాసిటీ కేసులు పెట్టాలని మా ఉద్దేశం కాదు అని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా దీన్ని అందరు ఖండిస్తున్నారు.